Hello guys, welcome to the video. Welcome to Gautam Reacts. I am very happy. Start music. Rampage. సో ఇవాళ అయితే నేను 6 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చేసాను. ఎవరైనా ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే డైలీ టాలీవుడ్ అప్డేట్స్ అనేది ఈ ఛానల్లో పెట్టేస్తుంటాం అనమాట. రోజు జరిగే టాలీవుడ్ లోని బజ్ కావచ్చు, టాలీవుడ్ లోని ఎటువంటి న్యూస్ అయినా ఈ ఛానల్లో వచ్చేస్తుంది. సో మీరు కానీ ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శర్వానంద్ గారు నటిస్తున్న బైకర్ మూవీ అయితే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫిల్మ్ వచ్చేసరికి అఖండాతో క్లాష్ కి రెడీగా ఉండింది. బట్ ఇప్పుడు అలా లేదు. బైకర్ మూవీ టీం ఏమనుకున్నారంటే అఖండ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మంచి హైప్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఈ క్లాష్ మనకు అవసరమా? అది ఖచ్చితంగా మన ఫిల్మ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో లెట్స్ పోస్ట్ పోన్ ద రిలీజ్. సో ఈ మూవీ వచ్చేసరికి 3rd వీక్ ఆఫ్ డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, బట్ బజ్ అయితే ఇదే అనమాట. చాలా తెలివిగా తీసుకున్న డెసిషన్ ఇది. ఒకవేళ అఖండాతోనే క్లాష్ కి వెళ్ళింది అనుకో, ఖచ్చితంగా బైకర్ మూవీ ప్రొడ్యూసర్స్ అయితే లాస్ లోకి వెళ్ళిపోతారు. సో డిసెంబర్ 3rd వీక్ వచ్చేసరికి ఏ రిలీజెస్ లేవు కాబట్టి సో ఆ టైంలో అయితే చేసుకుందాం, ప్రాఫిట్స్ అయితే వస్తాయని చెప్పి అయితే గ్యారంటీగా అనుకున్నారు. రాజా సాబ్ నుంచి కొత్త సాంగ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యాక్చువల్ గా సాంగ్ ఇవాళ రిలీజ్ అవ్వాలి. లాంచ్ ఈవెంట్ వచ్చేసరికి విమల్ థియేటర్ లో హైదరాబాద్ లో అయితే జరుగుతుంది. ఎక్కువ క్రౌడ్ అయితే వచ్చే అవకాశం ఉందంట. ఈ మూవీకి వచ్చేసరికి ఇదే ఫస్ట్ మ్యూజిక్ రిలీజ్. 500 కోట్లు పెట్టి తీసారు భయ్య ఈ మూవీ. మారుతి గారి డైరెక్షన్ మీద అయితే ఫుల్ నమ్మకం ఉంది. సంజయ్ దత్ గారు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ లో కనిపించేట్టుగా ఉన్నారు. తమన్ గారు అయితే రీసెంట్ గానే ఒక వీడియో పెట్టారు. సాంగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక వింటేజ్ ప్రభాస్ అయితే మనం చూస్తామని. ఈ మూవీ అయితే మన సంక్రాంతికి వచ్చేస్తుంది January 9. ఒక్కసారి ఈ సాంగ్ వచ్చిందంటే ఇంకా దుమ్ము లేచిపోద్ది. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. రాజు వెడ్స్ రంబాయ్ రీసెంట్ సెన్సేషన్. రాజు వెడ్స్ రంబాయ్ మూవీకి 24 గంటల్లో 70,000 టికెట్స్ సేల్ అయ్యాయంట. ఈ ఫిల్మ్ లో మాక్సిమం నటించిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే, కానీ ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగా ఇచ్చింది. ఇది డైరెక్టర్ యొక్క డెబ్యూ ఫిల్మ్. ఈ ఫిల్మ్ ని డైరెక్ట్ చేసింది సాయిలు కాంపాటి గారు. ఈ స్టోరీ రియల్ లైఫ్ ఈవెంట్స్ ని ఇన్స్పైర్ చేసుకొని తీసారంట. ఈ మూవీని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని ఇన్స్పైర్ చేసుకొని తీసారంట. Day 1 కలెక్షన్స్ వచ్చేసరికి 1.5 crore గ్రాస్ అయితే వచ్చిందంట భయ్య. ప్రతి ఒక్కరు దీని గురించి పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. ఎక్కడా నెగిటివిటీ లేదు. నైజాం వచ్చేసరికి Day 2 అయితే ఇంకా పెరిగే అవకాశం ఉందంట. 100 షోల కన్నా ఎక్కువ యాడ్ చేశారంట భయ్య ఆడియన్స్ డిమాండ్ వల్ల. ఇంకా వీకెండ్ కి వచ్చేసరికి నెంబర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సురేష్ బొబ్బిల్ గారు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. మళ్ళీ ఒక చిన్న ఫిలిం అనేది ఎంత స్ట్రాంగ్ గా నిలబడుతుందో మనకు తెలుస్తుంది. సో ఎప్పుడైనా స్టోరీయే గెలుస్తుంది. ఈ మూవీ గానీ ఇలానే కంటిన్యూ అయితే ఈజీగా 10 crore మార్క్ అయితే టచ్ అవుతుంది. ప్రభాస్ గారి స్పిరిట్ ఇవాళ అయితే హైదరాబాద్ లో షూట్ స్టార్ట్ చేశారు భయ్య. చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా అందరినీ సర్ప్రైజ్ చేశారు. ప్రభాస్ గారు రాజా సాబ్ షూటింగ్ లో కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ ఈవెంట్ కి అయితే అటెండ్ అవ్వలేకపోయారు. సందీప్ రెడ్డి వంగ గారు ఎలాంటి లీకు ఇవ్వట్లేదు, చాలా జాగ్రత్తగా ఉన్నారు. టీ సిరీస్ వ్యవస్థ హెడ్ భూషణ్ కుమార్ గారు అయితే ఆ ఈవెంట్ లో ఉన్నారు. ఈ మూవీకి వచ్చేసరికి తృప్తి దిమ్రి గారే ఫీమేల్ లీడ్ గా చేస్తున్నారు. వివేక్ ఓబ్రాయ్ గారిని నెగిటివ్ రోల్ అన్నారు, బట్ ఆయన పాజిటివ్ రోల్ గా కనిపించే అవకాశాలు అయితే చాలా ఉన్నాయంట. సౌత్ కొరియన్ స్టార్ డాన్ లీ అయితే పక్కా కన్ఫర్మ్ అయిపోయిందంట, ఆయనే విలన్. సో కాస్టింగ్ అనౌన్స్మెంట్ అయితే చాలా తొందరలో ఉందంట. ప్రకాష్ రాజ్ గారికి, కాంచన గారికి చాలా పెద్ద రోల్స్ ఉన్నాయంట. పూజ జరిగిన వెంటనే ఫస్ట్ షెడ్యూల్ కూడా బిగిన్ అయిపోయిందంట. సూపర్ కదా. వన్ బ్యాడ్ హ్యాబిట్ అనే టీజర్ తో ఈ మూవీకి చాలా పెద్ద హైప్ వచ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే టైటిల్ పడగానే మొత్తం షేక్ అయింది ఇండియా. భద్రకాళి పిక్చర్స్ ప్లస్ టీ సిరీస్ ఈ రెండు కలిపి ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఈ ఫిల్మ్ ని. సందీప్ రెడ్డి వంగ గారి ఎయిమ్ అయితే చాలా పెద్ద హిట్ ఇవ్వాలని. ఫ్యాన్స్ రాజా సాబ్ కన్నా వచ్చే సలార్ కన్నా కూడా దీనికే ఎక్కువ హైప్ తో ఉన్నారు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నాగ చైతన్య గారి కొత్త ఫిల్మ్ కి అయితే టైటిల్ పెట్టేశారు భయ్య. ఇది ఒక మిస్టికల్ థ్రిల్లర్ టైప్ అయితే ఉంటదంట. దీని టైటిల్ వచ్చేసరికి వృషకర్మ అని పెట్టారు. మహేష్ బాబు గారే ఫస్ట్ లుక్ అయితే అన్వీల్ చేశారు. ఈ పోస్టర్ లో నాగ చైతన్య గారు ఒక ఇంటెన్స్ యాక్షన్ మోడ్ లో అయితే ఉన్నారు. మీనాక్షి చౌదరి గారు ఫీమేల్ లీడ్ గా ప్లే చేస్తున్నారు. పర్ష్ శ్రీవాస్తవ ఇస్ ద విలన్. బడ్జెట్ చూసి నేను కొంచెం షాక్ అయ్యా భయ్య. 120 crores పెట్టి తీస్తున్నారంటే ఈ ఫిల్మ్ ని BVSN ప్రసాద్ గారు, సుకుమార్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ వచ్చేసరికి అజనీష్ లోక్నాథ్ గారు అయితే చేస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, ఇంకా ఏ అనౌన్స్మెంట్ రాలేదు. వచ్చేస్తే మనం మాడేసుకుందాం. ఈ మూవీ వచ్చేసరికి పర్టికులర్ గా మిథిక్, హారర్, థ్రిల్లర్ ఈ 3 ఎలిమెంట్స్ లో అయితే నడుస్తుందంట. చాలా మంది ఏమంటున్నారంటే ఇది వన్ ఆఫ్ ది కూలెస్ట్ మూవీస్ ఇన్ చేస్ కెరియర్ అని. లెట్స్ సీ. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి రవిశంకర్ గారు అయితే ఒక మాట అన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ విల్ డెలివర్ డబుల్ ఇంపాక్ట్ ఆఫ్ ద ఓజీ. అంటే ఓజీ కన్నా డబుల్ ఇంపాక్ట్ డెలివర్ చేసిద్దంట. బేసిక్ గా హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. ఈ విషయం వచ్చేసరికి ఆంధ్ర కింగ్ తాలూకా ఈవెంట్ లో అయితే చెప్పారు. ఈ ఫిల్మ్ తో రికార్డ్స్ బ్రేక్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఏప్రిల్ 2026 లో ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వచ్చు అని చెప్పి ఒక చిన్న టాక్ ఉంది. దేవి శ్రీ ప్రసాద్ గారు మొత్తం ఫోకస్ ఈ మూవీ మీద పెట్టారంట.
శ్రీలీల గారు అండ్ రాశి ఖన్నా గారే ఈ మూవీకి ఫీమేల్ లీడ్స్. ఈ మూవీ వచ్చేసరికి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇవి గాయ్స్ ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్స్ అయితే. ఈ అప్డేట్స్ విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? ఏ అప్డేట్స్ మీరు కొంచెం హైప్ అయ్యారు? కింద కమెంట్స్ లో రాసేయండి. సో మళ్ళీ రేపు నేను ఇంకా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మీ ముందరకు వచ్చేస్తాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రోజు ఇంపార్టెంట్ న్యూస్ కోసం బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నా ఛానల్ లో ప్రొవైడ్ చేసి వెళ్ళి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.